మన ఇళ్లలో వాడేటువంటి ఎల్ఈడి బల్బ్స్ ఈ విధంగా ఉంటాయని అందరికీ తెలుసు కదా. ఇవి ఏంటంటే ఈ పైన మాత్రమే లైటింగ్ వస్తుంది. అలాగే ఈ పైన ఉన్నటువంటి డిఫ్యూజర్ రకరకాల మోడల్స్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే వీటి యొక్క వాట్ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ ఈ డిఫ్యూజర్ యొక్క డిజైన్ అలాగే వీటి యొక్క సైజుల్లో మార్పులు అనేవి ఉంటాయి. ఇవి రెగ్యులర్గా అందరి ఇళ్లలో ఉంటాయి, అందరు చూసేవి. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఎల్ఈడి బల్బ్ గనక మనం తీసుకున్నట్లయితే లైటింగ్ ఈ పైన మాత్రమే వస్తుంది. పైన డిఫ్యూజర్ ఉంటుంది. ఈ డిఫ్యూజర్ ద్వారా బయటికి లైటింగ్ వెదజల్లుతూ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక డిఫరెంట్ ఎల్ఈడి బల్బ్ని చూపించబోతున్నాను. అవునండి, నేను ఇప్పుడు చూపించబోయే ఈ ఎల్ఈడి బల్బ్లో ఈ పైన మాత్రమే కాదు ఈ కిందను కూడా వెలుగుతుంది. అలా ఈ డిఫరెంట్ ఎల్ఈడి బల్బ్ని హలోనిక్స్ కంపెనీ నుండి మార్కెట్లో సేల్ చేస్తున్నారు. అదే ఈ ఎల్ఈడి బల్బ్. దీన్ని వీళ్ళు అప్ అండ్ డౌన్ గ్లో వైట్ అండ్ బ్లూ ఎల్ఈడి లైట్గా పిలుస్తున్నారు. దీని ఎంఆర్పి చూసినట్లయితే 299 రూపాయలు ఉంది. దీన్ని నేను అమెజాన్లో 209 రూపాయలకే కొనడం జరిగింది. ఇక బాక్స్ మీద చూసినట్లయితే వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ ప్రింట్ చేయబడి ఉన్నాయి. సో మనం అన్బాక్స్ చేసి ఆ బల్బు పనిచేసే విధానం ఎలానో చూస్తాం కదా, మరి ఇంకా అవన్నీ చూపించే ప్రయత్నం అయితే చెయ్యను. ఇటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అలాగే తక్కువ ధరల్లో ఏవైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే తెలుసు కదా, మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయితే ఇటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అలాగే తక్కువ ధరల్లో కొన్ని ప్రోడక్ట్స్ మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు ఛానల్లో జాయిన్ అయిపోండి. అలాగే పక్కన క్యూఆర్ కోడ్ ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా మీరు ఛానల్లో జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు గొంతుకు బాగోలేదు, వాయిస్ ఏదో తేడాగా వినిపిస్తుంది, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్లోంచి బల్బు బయటకు తీసేద్దాం. ఈ బల్బు 10 వాట్ బల్బ్. ఇది లోపల బల్బు ఈ విధంగా ఉంది. బల్బు మీద ఇక్కడ చూసినట్లయితే హలోనిక్స్ అని వీళ్ళు బ్రాండింగ్ ప్రింట్ చేశారు. అలాగే అప్ అండ్ డౌన్ గ్లో 10 వాట్ ఎల్ఈడి బల్బ్ అనేది ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ప్రింట్ చేస్తూ మేడ్ ఇన్ ఇండియా అన్నది కిందన ప్రింట్ చేశారు. ఈ బల్బు చూస్తే ఇన్వర్టర్ బల్బ్స్ ఉంటాయి కదా, బ్యాటరీ మీద పనిచేసే బల్బు, అదే విధంగా ఇది కనిపిస్తుంది. ఇక్కడ పైన డిఫ్యూజర్ కు అలాగే కిందన బాడీకి మధ్యన గ్యాప్స్ ఉన్నాయి, అంటే విండోస్ ఉన్నాయి. ఆ లోపల హోల్ అన్నది కనిపిస్తుంది, అంటే హీట్ అన్నది బయటికి రావడానికి అనుకుంటా. అలాగే ఇది B22 హోల్డర్ కి సపోర్ట్ గల బల్బ్ ఇది. ఇకపోతే పైన డిఫ్యూజర్ ఎలా ఉందో అలాగే కిందన కూడా అదే విధంగా ప్లాస్టిక్ అయితే ఉంది. మెటల్ అయితే కాదు, టోటల్ మొత్తం ప్లాస్టికే. చెప్పాను కదా, ఈ బల్బు పైన వెలుగుతుంది అలాగే కిందను కూడా వెలుగుతుంది, అంటే మొత్తం టోటల్ బాడీ అంతా ఇది వెలుగుతుంది. దీన్ని వీళ్ళు డెకరేటివ్ బల్బ్ అని అంటున్నారు. మనం దీన్ని అవసరానికి తగ్గట్టుగా మనం వినియోగించుకోవచ్చు. పైన ఎల్ఈడి బల్బుల లైటింగ్ కోసం వినియోగించుకోవచ్చు. అలాగే ఈ కిందను చూస్తే బ్లూ కలర్ లైటింగ్ అయితే వస్తుంది. ఇందులో ఇంకొక వేరే కలర్ కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే నేను బ్లూ కలరే కొనడం జరిగింది. మనం ఈ కింద ఉన్నటువంటి బ్లూ కలర్ బెడ్ ల్యాంప్ లాగా ఉపయోగించుకోవచ్చు, లేదా వాళ్ళు అన్నట్టు డెకరేటివ్ బల్బ్ లాగా కూడా మనం దీన్ని వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్విచ్ బోర్డ్లో ఒక హోల్డర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, బల్బు వెలిగింది, అంటే పైన వెలిగింది. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. చూడండి, కిందన వెలిగింది బ్లూ కలర్లో. మీకు లైటింగ్లో కనిపించట్లేదు అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, స్టూడియో లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను. ఈ కిందన వెలుగుతుంది ఇప్పుడు లైటింగ్, పైన అయితే వెలగట్లేదు. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. చూడండి, రెండు వెలిగాయి, పైన వెలుగుతుంది అలాగే కిందను కూడా వెలుగుతుంది. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. చూడండి, పైన వెలిగింది లైట్. మనం దీన్ని జనరల్గా ఎల్ఈడి బల్బ్ ఎలా యూజ్ చేసుకుంటామో అలా యూజ్ చేసుకుంటాము. ఓన్లీ బ్యాక్ సైడ్ కావాలనుకుంటే వెంటనే ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ వెలుగుతుంది. ఇది బ్లూ కలర్ లైటింగు. మీకు కెమెరాలో అంత క్లారిటీగా ఉండకపోవచ్చు అనుకుంటాను, కానీ చాలా నైస్గా లైటింగ్ అయితే ఉంది బ్లూ కలర్తో. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే రెండు కూడా వెలుగుతాయి. జనరల్గా మనం యూజ్ చేసే ఎల్ఈడి బల్బులా దీన్ని యూజ్ చేయాలనుకుంటే మనం ఆన్ చేసి అలా విడిచిపెట్టి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ మనం ఆన్ చేసినట్లయితే పైన డిఫ్యూజర్లో ఉన్నటువంటి ఎల్ఈడి వెలుగుతుంది, కిందన వెలగదు. బల్బు ఆన్ చేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేసి ఆన్ చేస్తే కిందది వెలుగుతుంది, మళ్ళీ వెంటనే ఆఫ్ చేసి ఆన్ చేస్తే రెండు వెలుగుతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ బల్బు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ బల్బు కనుక మీకు నచ్చినట్లయితే కొనాలని మీకు అనిపిస్తేనే వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీని యొక్క లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కొనే ప్రయత్నం అయితే
చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ చాలామందికి అవసరం కాబట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.